ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు అపవాదిని తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. అపవాది గురించి చాలా తక్కువ అంచనా మనం వేస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం అపవాది గురించి, సాతాను గురించి ఏం చెప్తుందంటే, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో అపవాది గురించి భయపడమని చెప్పట్లేదు, కానీ వాడి గురించి జాగ్రత్తగా ఉండమని, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు తేలిగ్గా తీసుకుంటారు అపవాది. వాడు చాలా కుయుక్తిపరుడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. వాడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పట్లేదు, కానీ వాడికి ఉన్న మోసకరమైన బుద్ధి గురించి నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, రాజేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను చాలా తెలివైన దొంగ అంట. అయితే అతను ఒక ల్యాప్టాప్ దొంగలించాడంట. దొంగలించి అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అతను ఆ పాస్వర్డ్ అతనికి తెలియదంట. అయితే ఎవరి దగ్గర అయితే ఇతను దొంగలించాడో అతనికి ఫోన్ చేసి, నేను ఒక పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, మీ ల్యాప్టాప్ మాకు దొరికింది, మీ పాస్వర్డ్ ఉంది చెప్పండి, ఒకవేళ ఓపెన్ అయితే ఈ ల్యాప్టాప్ మీదే, మీరు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అని మాట్లాడాడంట. సో ఈ ల్యాప్టాప్ వ్యక్తి పాస్వర్డ్ చెప్పాడంట. ఇంకా అతను, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి, పలానా పోలీస్ స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి ఈ ల్యాప్టాప్ని అని చెప్పాడంట. అయితే ఈ ల్యాప్టాప్ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ల్యాప్టాప్ లేదంట, మేమేం కాల్ చేయలేదని చెప్పారంట. అపవాది అనుచరుడికే ఇన్ని తెలివితేటలుంటే అపవాదికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? ఎంత కుయుక్తిగా వాడు ఉంటాడు. వాడు చాలా మోసాలు చేసేవాడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కుయుక్తిపరుడని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యం నీకు సెలవిస్తూ ఉంటుంది. వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మిరింగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడానికి వందనాలు నాయనా. ఈరోజు అయ్యా, అపవాది గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. అయ్యా, మేము నిబ్బరమైన బుద్ధి కలవారమై వాడి నుంచి తప్పించుకోవడానికి, వాడి కుయుక్తుల నుంచి తప్పించుకోవడానికి మీ కృపను దయచేయండి. మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా ఇంకనూ ఎదగడానికి కృప చూపించమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే ఒకవేళ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.